మనతో మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. రుణమాఫీ విషయం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయం కావచ్చు, ఈటల రాజేందర్ గారి యొక్క స్పందన ఏంటో వారి మాటలో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో రుణమాఫీ చేసింది, దాదాపుగా పూర్తయిందనేటువంటి భావన వ్యక్తమవుతుంది. మీరేమంటారు సార్? పార్టీ మొన్ననే డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా, వీళ్ళు అనౌన్స్ చేసిన నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజు రుణమాఫీ చేస్తానన్నాడు. వీళ్ళ లెక్కల ప్రకారంగా దాదాపు 62-63 లక్షల మంది రైతులు, ఎస్ఎల్బీసీ ప్రకారంగా 72 లక్షల మంది రైతులు. వీళ్ళు చివరికి అధికారంకి వచ్చిన తర్వాత తేల్చి చెప్పింది 49 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి తేల్చి చెప్పిండ్రు. కానీ వాళ్ళ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన లిస్టు చూసిన తర్వాత 22 లక్షల పైచిలకు మాత్రమే ఈ రుణమాఫీ జరిగినట్టుగా అర్థమవుతా ఉంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పరంగా మేము సర్వే చేస్తున్నప్పుడు కానీ, మేము గ్రామాలకు రైతులను కలుస్తున్నప్పుడు కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 50,000 లోపు ఉండొచ్చు, 1,00,000 లోపు ఉండొచ్చు, 1,50,000 లోపు ఉండొచ్చు, 2 లక్షల లోపు ఉండొచ్చు, అందరికీ అనేక రకాల ఏదో కొర్రీ పెట్టి ఆపుతూ ఉన్నారు తప్ప నిజాయితీగా 2 లక్షల వరకు ఇంతవరకు రావట్లేదని చెప్పి వారేమో ముఖ్యమంత్రి గారు స్ట్రేట్గా మేము ఏ శశబిషలు లేకుండా, ఏ కండిషన్ లేకుండా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మళ్ళీ ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే పాన్ కార్డు ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇవన్నీ తీసేసి అంటే మొత్తంగా వీళ్ళు చేసి అఫీషియల్గా వీళ్ళు ప్రకటించింది 17,000 కోట్ల రూపాయలు చెప్పి ప్రకటించింది. యాక్చువల్గా వీళ్ళు చెప్పింది 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలని చెప్పిండ్రు, 34,000 కోట్ల రూపాయలని చెప్పిండ్రు, మళ్ళొకసారి లెక్కేసి 31,000 కోట్ల రూపాయలని చెప్పిండ్రు. ఇవాళ చివరికి వీళ్ళు చేసింది వీళ్ళు చెప్తున్న ప్రకారమే 17,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. అంటే కేవలం అనిపించుకోవడం, అనిపించుకోవడం తప్ప నిజాయితీ లేదనేది దీంట్లో అర్థమవుతా ఉంది. నేను పొద్దున్నే మా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల బృందం వచ్చింది. గట్కేస సొసైటీలో 1,200 మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి కూడా రుణమాఫీ కాలేదని చెప్పి గట్కేస సొసైటీలో ఇట్లా అనేక దిక్కులకు వెళ్ళి మా కాంప్లెక్స్ వస్తున్న తీరు చూస్తూ ఉంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారేమో నేను ఏం ప్రకటించిండు, సంపూర్ణంగా మేము అమలు చేసిన రుణమాఫీని అని చెప్పి అంటున్నాడు. మరోవైపు కిందకెళ్ళి వేలాది మంది రైతులు మాకు రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దేశ చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటి రుణమాఫీ ఎవరు చేయలేదు. అనుకున్న సమయానికి చెప్పినట్టుగా మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపించామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రగల్భాలు తప్ప మసిబూసి మారకాడి చేయడం తప్ప ఇలా పేపర్లల్లో టీవీలలో అదరగొట్టి తప్పించుకొని కిందికి పోతే తెలుస్తుంది. వీళ్ళు అనుకుంటున్నారు లాభం పొందిన వాళ్ళు, మాఫైన వాళ్ళు సంతోషపడుతుండొచ్చు, కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా రుణమాఫీ కాలేదో వాళ్ళు రేపు చెప్తారు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఇంకా ఏమన్నా పరిశీలన చేస్తారేమో, ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అది రాన్నాడు తప్పకుండా ఆ షెగేందో రేపు ఎమ్మెల్యేలకు, మంత్రులకు తగులుతుంది. సార్ ఇంకొకటి, ఏదైతే మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సో జిహెచ్ఎంసీ పరిధిలో చాలా పరిణామాలు చోటు చేసుకునే రీసెంట్గా హైడ్రా అనేది ఒకటి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని ఆధ్వర్యంలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని కూలగొడుతున్నటువంటి నేపథ్యం, పార్టీ పరంగా మీ కానీ మల్కాజ్గిరి ఎంపీగా కానీ మీ యొక్క స్పందన ఇస్తుంది దానిపైన? నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నా, హైదరాబాద్ ఈ నథింగ్ బట్ సిటీ ఆఫ్ లేక్స్, అనేక వందల చెరువులతో ఉన్నటువంటిది. ఇది వెనుకట వ్యవసాయం చేసుకునేటప్పుడు ప్రభుత్వ భూములతో పాటుగా ప్రైవేటు భూములు కూడా చెర్లల్లో మునుగుతాయి. మీకు తెలుసు, నాకు తెలిసి 90% చెరువులు కేవలం ప్రభుత్వ భూములు మాత్రమే కాకుండా ప్రైవేట్ భూములు కూడా మునుగుతాయి. అయితే వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏమైందంటే ఈ నీళ్లు ఒడుస్తున్న కొద్దీ వాళ్ళ భూములు తేలుతున్న కొద్దీ దున్నుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కరువు వచ్చినప్పుడు 2 పంటలు వేసుకుంటారు. ఎవరైతే ప్రైవేటు భూముల యజమాన్యాలు ఉన్నారో, ఎఫ్టీఎల్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారో, వాళ్ళు కరువు వస్తే 2 పంటలు వేసుకుంటారు, కరువు రాకపోతే 1 పంట కనీసం పండించుకునేటువంటి వెసులుబాటు. ఈ రాను ఏమైపోయింది, ఏ చెరువు కింద వ్యవసాయం చేస్తలేదు కాబట్టి, ఆయకట్ లేదు కాబట్టి, దానికి తోడుగా ఇవాళ మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ సివరేజ్ వాటర్ అంతా కూడా చెర్లలో వదిలిపెట్టిన తర్వాత 365 డేస్ చెరువులు అన్నీ కూడా నిండుగా ఉంటున్నాయి. ఆ మురికి నీళ్ళతోటి నిండుగా ఉంటున్నాయి. దోమలు, ఈగలు, గుర్రపు డెక్క, అదొక వేదన, అదొక బాధ. వాటర్ బాడీస్ పక్కపడి ఉంటే మంచిగా స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందని చెప్పి ఏదైతే కలగనరో అది లేకుండా పోయింది. రెండవది, ఇవాళ ఒక్కొక్క ఎకరం 20 కోట్లు 30 కోట్లు అయిన తర్వాత, చాలా కాస్ట్లీ భూములు అయిన తర్వాత వ్యవసాయం చేయనప్పుడు మా భూములు మేము ఎందుకు ఈ చెర్లల ముంపు గురి కావాలి,
గవర్నమెంట్ అని ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలని చెప్పి చాలాసార్లు అనుకొని ఎఫ్టీఎల్లో ఉన్న భూములన్నీ కూడా వాళ్ళు మట్టి నింపుకొని వాళ్ళు లేఅవుట్ చేసుకొని అమ్ముకున్నారు. ఈ లేఅవుట్లు చేసినప్పుడు ఎవడు ఆపలేదు, రిజిస్ట్రేషన్ అప్పుడు ఎవడు ఆపలేదు, కన్స్ట్రక్షన్ అప్పుడు ఎవడు ఆపలేదు, చివరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చుకోవడం ఎవడు ఆపలేదు. ఇవాళ పోయి హైడ్రా వచ్చింది కాబట్టి మా ఆస్తులు రక్షిస్తా అని చెప్పి కూలగొట్టేటువంటి పద్ధతి అవుతుందో ఇది అధికారం చేతులుందని చెప్పి భయపెట్టి. నేను ఎఫ్టీఎల్లో ఉన్న భూములలో ఇల్లు కట్టాలని చెప్పట్లేదు, కానీ ఇవాళ కట్టబడి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎవరైతే కుటుంబాల పరంగా ఉంటారో వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే అధికారానికి వీళ్ళకి ఎవడిచ్చిండు చెప్పండి. నేను ఒకటి అంటున్నా, ఇవాళ ఎఫ్టీఎల్లో భూములు ఉన్నంత మాత్రమే గవర్నమెంట్కి సంబంధం లేదు. ఎఫ్టీఎల్లో భూములు రైతుల యొక్క హక్కు. నీకు నిజంగానే ఎఫ్టీఎల్లో భూములలో ఇల్లు కట్టద్దు అనుకుంటే ఆ ఎఫ్టీఎల్లో ఏ రైతుకి ఎంత భూమి అయితే మునిగిపోయిందో ఆ భూములకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వు, వాళ్ళు అక్కడే కట్టుకుంటారు. లేకపోతే పక్క పంటోడు మంచిగా బ్రహ్మాండంగా అమ్ముకుంటూ ఉంటే 30 కోట్ల 40 కోట్ల ఎకరం చొప్పున అమ్ముకుంటూ ఉంటే వాళ్ళని వచ్చేస్తూ ఉంటే ఏ చెరువులలో అయితే భూములు ఇప్పటిదాకా త్యాగం చేసింది వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి త్యాగం చేసిన రైతాంగానికి ఇవాళ ఎఫ్టీఐలో ఉంది కాబట్టి మీకు సంబంధం లేదు, గవర్నమెంట్ భూమి అని చెప్పి క్లెయిమ్ చేస్తావా చెప్పండి. అందువల్ల నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, కూలగొట్టడం తప్పు. ఇప్పటివరకు ఏవైతే ఎఫ్టీఎల్లో ఉన్నాయో అవన్నీ ఎట్లా పరిరక్షించుకోవాలనో, వాటిని ఎట్లా కాపాడుకోవాలో, నీళ్ళు రాకుండా ఎట్లా చేసుకోవాలో, చెర్లు ఎట్లా మాడిఫై చేసుకోవాలి ఒకటి. ఇప్పటి నుంచి వెళ్ళి ఒక గుంటెడు భూమి కూడా ఎఫ్టీఎల్లో ఉన్న భూములను ఇల్లు కట్టకుండా ఆపి ఆ ఎఫ్టీఎల్లో ఎంతమంది రైతులకైతే భూమి మునుగుతుందో వాళ్ళకైనా బయట వాల్యూని బట్టి భూములు ఇవ్వాలి తప్ప ఇలా అధికారం చేతులుందని ఏదో ఈయన కొత్తగా వచ్చినట్టుగా ఈయన ఇప్పుడే వచ్చినట్టుగా గట్లంటే సరువు నగర్ చెరువు ఉన్నది, సగం ఇల్లు కూడా కొట్టాలి. షెఫిల్ కూడా చెరువు ఉన్నది, సగం ఇల్లు కూడా కొట్టాలి. ఇలా నాకు తెలిసి ప్రతి చెరువులో సగం భూమి ఆక్రమించుకోబడ్డది. ఆక్రమించుకోవడం కాదు, ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టబడ్డాయి కాబట్టి అవన్నీ కూలగొట్టడం మంచిది కాదు, ఇది మంచికి దారి తీయదు. ఇంకొకటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అన్నింటిని కూడా విలీనం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉంది. దానిపైన వర్కౌట్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. అదే జరిగితే ఎక్కువ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలే విలీనమయ్యేటువంటి అవకాశం ఉంది. రోజు నా దగ్గర ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఔటర్ సిటీ కాబట్టి, న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏ ప్రజాప్రతినిధిని కన్సల్ట్ చేయకుండా ఆఫీసర్లే గీతలు గీసుకొని చేసుకునే పద్ధతి ఉంటే మళ్ళీ రీసెంటిమెంట్ వస్తుంది, మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. నేను కలెక్టర్ గారితో చాలాసార్లు మాట్లాడినాం. ఎప్పటి వరకైతే మీరు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ లోకల్గా ఉన్నటువంటి పెద్దల్ని కానీ ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ తాత జాగిర్లాగా కనుక గీతలు గీచేస్తే తీవ్రమైన పరిణామం ఉంటాయని చెప్పినాం. మంచిది కాదు ఇది. ప్రజాస్వామ్యంలో ఆఫ్టర్ ఆల్ నీకేం తెలిసి ఉంటుంది చెప్పండి. ఇక్కడ కలెక్టరేట్లో కూర్చున్న కలెక్టర్ ఏం తెలిస్తే చెప్పండి, కన్సల్ట్ చేయాలి. వాటికనే వాళ్ళ గ్రామ కార్యదర్శులను లేకపోతే ఎంఆర్ఓని పిలిపించుకొని గీతలు గీసే పద్ధతి మంచిగా ఉండదు. నేను కోరుతున్నా, ఏవైతే నిజంగా ఏ గ్రామాలు ఎట్లా కలపాలి, ఎట్లా జిహెచ్ఎంసీలో కలవాలి, ఎట్లా డివిజన్లు ఏర్పాటు చేయాలి, అవన్నీ కూడా శాస్త్రీయంగా చేయాల్సిన అక్కర ఉండదని చెప్పినాం. డెఫినెట్గా నేను కలెక్టర్లను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీ జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా మీరు కలెక్టరేట్లలో ఎమ్మెల్యేలతో ఎంపీలతో గతంలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, జడ్పీటీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళతో కూర్చోబెట్టుకొని మాట్లాడండి. మీకు ఏం తప్పని చెప్పండి. మీకు అన్ని అవగాహన ఉంటుందా? గవర్నమెంట్కి ఏది పద్ధతి చేసే అధికారం ఉండొచ్చు, కానీ తప్పు చేస్తే ఎంత నష్టపోతాం మాకు అర్థం కావాలి. ఇప్పటికే మీరే కోరుతున్నారు, హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా ఈ రెండు ఒకటే ఉంటాయి కానీ విడగొట్టిండ్రు, అట్లాంటి పిచ్చి పనులు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరైనా గుణపాఠం తెచ్చుకొని ఇలా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి అందరినీ కన్సల్ట్ చేసి ఈ పని చేయమని చెప్పి కోరుతున్నాను. ఇంకొకటి మహేశ్వరం వైపు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం, ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసి సీఎం ప్రకటించారు. కొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ ప్రారంభించినటువంటి నేపథ్యం. ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం, అభివృద్ధి పేరిట ఎక్స్పాన్షన్ పేరిట ఇలా ప్రైవేట్లో ఉన్నటువంటి అసైన్డ్ భూములు కానీ ఇంతకుముందు ప్రభుత్వ పరంగా భూములు గుంజుకుంటున్నారు వీళ్ళు. అది మంచిది కాదు. ఎక్స్పాండ్ చేయండి. మీరు సిటీ ఎక్స్పాన్షన్ కోసం ఎంత గొప్ప ప్రణాళిక రచించినా ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ వ్యతిరేకించడు. దాని పేరిట పేదలకు కనుక ఇబ్బంది పెడితే అది మాత్రం మంచిది కాదు. ఇప్పటికే మనం చూసినాం, ఫార్మాసిటీ ఉండే, ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనాడు కొట్లాడింది. మళ్ళీ అదే ఫార్మాసిటీ కొనసాగిస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నేను ఏమైనా నువ్వు ఏ సిటీ అయినా పెట్టు, రెండింటిని పాటించు. ఒకటి, తీసుకునే భూములు ఏవైతే ఉన్నాయో నువ్వైనా బ్రోకర్వా, లేదా మధ్యవర్తివా, నువ్వైనా ల్యాండ్ దందా చేసేవాడువా, ఆడ ₹1 కోటి ఎకరం ఉంటే ₹1 కోటి కొనుక్కో, 2 కోట్ల ఎకరం ఉంటే 2 కోట్లు కొనుక్కో. నీవు 2 కోట్ల విలువైన భూమిని 3 కోట్ల విలువైన భూమిని వాళ్ళకి అసైన్మెంట్ రూపంలో రావచ్చు కాక 40 ఏళ్ళకు దున్నుకుంటారు. ఇలా రకరకాల పద్ధతులు రావచ్చు కాక
దేనిపేట వచ్చినప్పటికి కూడా వాళ్ళు ల్యాండ్ ఓనర్లు 12 సంవత్సరాల పైబడి కనుక కల్టివేషన్ చేసుకుని ఉంటే వాళ్ళకు సంపూర్ణమైన హక్కులు వచ్చినట్టుగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎక్కడ భూమిని అక్వైర్ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడ ఏ రేటు నడుతుందో గా రేటు పెట్టండి తప్ప అక్కడ 2 కోట్ల రూపాయలు నడితే నువ్వు 10 లక్షల రూపాయలు కట్టిస్తా 15 లక్షల రూపాయలు కట్టిస్తా అనేటువంటి హక్కు నీకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ కడితే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజానికం అంతా కూడా ఈ పొల్యూషన్ ఉండద్దని చెప్పేది అంటున్నారు. ఇలా మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒక్క గింత కూడా పొల్యూషన్ లేకుండా నువ్వు ఎంత నిర్మాణం చేసుకో మాకే అభ్యంతరం లేదు. అభివృద్ధిని ప్రజలు ఎప్పుడు వ్యతిరేకించరు, కానీ అభివృద్ధి పేడ వాళ్ళ కళ్ళలో మట్టుకొట్టే పద్ధతి మాత్రం వ్యతిరేకిస్తారు. నేను కూడా వ్యతిరేకిస్తాను. రీసెంట్గా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకి వెళ్ళారు. పెట్టుబడులు కూడా భారీ స్థాయిలో తీసుకొచ్చారు. 30,000 పైగా కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. గిట్లనే కేటీఆర్ కూడా అప్పుడు గట్టినే మాట్లాడిండు. ఏమొచ్చిందో మీరు చూసిండ్రు. అంత ఈజీ కాదు పెట్టుబడులు. నిజంగానే వాతావరణం ఉంటే న్యాచురల్ కోర్సులోనే డెవలప్మెంట్ వస్తుంది, న్యాచురల్ కోర్సులోనే పెట్టుబడులు పెట్టుబడులు వస్తారు తప్ప వాతావరణం ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ఉండి ఇక్కడ మంచి వాతావరణం వస్తారు తప్ప మనం పోయేదో స్టిమ్యులర్ సరే ఏదైనా మా దగ్గర కరెంటు సర్ప్లస్ ఉన్నది, మా దగ్గర తాగినీళ్ళు సర్ప్లస్ ఉన్నది, మా దగ్గర భూములు ఉన్నాయి, మా దగ్గర మేము కొన్ని రాయితీలు ఇస్తామని చెప్పి ఎంకరేజ్మెంట్ చేస్తుండొచ్చు. కానీ నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ కమిటీస్లో నేను కూడా ఉన్నా, ఎందుకంటే రాయితీలకు సంబంధించింది ఉంటుంది కాబట్టి. ఇక్కడ పెద్ద అంత అది లేదు. నేను చూసిన చాలాసార్లు 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఒక కంపెనీ అది మేజర్ ఇండస్ట్రీ కింద వస్తుంది. ఆ 200 కోట్లు పెట్టోడు 400 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు రైతులు అడిగినట్టు కూడా చూసిన. కరెంట్ సబ్సిడీ 9 సంవత్సరాలు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 9 సంవత్సరాలు, భూముల కొనుగోళ్లలో ఇంత ఎగ్జెంప్షన్స్, రిజిస్ట్రేషన్ టైంలో ఎగ్జెంప్షన్స్, ఇట్లా అనేక రకాల పెట్టి ఉంటుంది చూస్తూ ఉన్నాం. ఇవాళ దానికంటే కూడా లోకల్గా ఉండేటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కనుక పెంచితే వాళ్ళకి కనుక రుణాలు ఇచ్చి వాళ్ళకి కనుక సౌకర్యాలు ఇస్తే ఇంతకంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, ఇంతకంటే ఎక్కువ సంపద పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఎక్కడో అమెరికాలో ఉండండి, థాయిలాండ్లో ఉండండి, జపాన్లో ఉండండి, మీరు రండి అంటే నేను అవన్నీ 5 ఏళ్ళు చూసిన. వీళ్ళకి అనుభవం లేకపోవచ్చు. కానీ ఒక కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక కంపెనీ గుజరాత్లో వాళ్ళు పెట్టబోతున్నారు. వాళ్ళని మా దగ్గర పెట్టమని చెప్పి మేము ఆహ్వానించినాం. వాళ్ళు ఏమడిగింది తెలుసా అండి, వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాయితీ మాత్రమే కాకుండా గుజరాత్లో పెట్టడం వల్ల మాకు షిప్పింగ్లో వస్తుంది మా రా మెటీరియల్, మళ్ళీ మేము గుజరాత్ నుంచి తీసుకొచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఆ ట్రాన్స్పోర్ట్ మీరు భరిస్తా అంటే వస్తా అని చెప్పిండ్రు. అంటే ఎట్లుంది ఒకసారి చూడండి. ప్రజలకు చాలామంది తెలియదు పాపం. ప్రజలకు ఏమనుకుంటారంటే పెద్దగానే వస్తుంది అనుకుంటారు. కానీ ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తే 20,000 రూపాయలు రాయితీ ఇస్తా అని చెప్పి ఐటీ కంపెనీకి ఇచ్చిన రాజశేఖర్ మీకు ఐడియా ఉండాలి. అలాంటి కమిటీ చేసిన ఎవరు కట్టలేదు, చివరికి రియల్ ఎస్టేట్ లాగా అమ్ముకొని పోయిండు. అందువల్ల ఇవాళ వాళ్ళ ప్రయత్నాన్ని తప్పట్టట్లేదు. నేను ఆ ప్రయత్నం చేస్తా కావచ్చు, ప్రయత్నాన్ని తప్పట్టట్లేదు. కానీ ఈ ఇళ్ళకగానే పండుగ అయినట్టుగా మొత్తం ఏదో జరిగిపోతుందనే వాతావరణం మాత్రం తప్పు. నేను ఇప్పటికి కోరుతున్నా, నేను గతంలో చూసిన వాడిగా చెప్తున్నా, లోకల్గా ఉండేటువంటి చిన్న స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే పెట్టబోతున్నారో వాళ్ళ కింద ల్యాండ్ అలొకేట్ చేయండి, వాళ్ళ కింద రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ లేకపోతే ఎంత కాదు, పెద్దగా పెట్టుబడి పెట్టి అయితే పెద్ద టెక్నాలజీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు. ఇప్పుడు చిన్న మీడియం దానినే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్నవాడిని ప్రోత్సహించండి అని చెప్పి కోరుతున్నాను నేను. తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది, బీజేపీ లేకుండా పోతున్నటువంటి ఒక ఆరోపణ కానీ ప్రచారం కానీ జరుగుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? తప్పు అంటే ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నంత మాత్రాన, అసెంబ్లీలో చర్చలు ఇప్పుడు పాల్గొన్నంత మాత్రాన మనం అట్లా అనుకోవడానికి వీల్లేదు. ప్రజలు 2 దిక్కులు విడిపోయినారు. ఒకటి కాంగ్రెస్, ఒకటి 2 యాంటీ కాంగ్రెస్. కాంగ్రెస్ నాయకత్వం వహించేది వాళ్ళు, ఇలా యాంటీ కాంగ్రెస్ ఇలా 35% ఓట్లు మన పార్లమెంట్లో వచ్చినాయి. కాబట్టి ప్రజలలో ఆ భావన లేదు. దాన్ని కాపాడుకోవడంలో బీజేపీ విఫలమవుతుందా అనే ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విఫలమే ప్రసక్తి లేదు. ఇవాళ 35% ఉన్నటువంటి ఓట్లను ఇంకొక 5% ఎట్లా పెంచుకోవాలని ఆ ప్రయత్నాలు ఉన్నాను తప్ప, దానికి కలిసికట్టుకు ఎట్లా పనిచేయాలి, దానికి ఎట్లా రోడ్ మ్యాప్ చేయాలి ఆ ప్రయత్నాలు ఉన్నాయి తప్ప, ఎప్పుడు ఇట్లనే ఒకటే కరువు ఇట్లా పైకి పోదు. అప్ అండ్ డౌన్స్ ఉంటా అంటే ఒకసారి ఏమి లేనట్టు కనబడతా ఉంటుంది, ఒకసారి ఇట్లా ఉవ్వెత్తులు లేచినట్టు కనబడతా ఉంటుంది. మీకు తెలియదు ఏముంది వింటుంటా. అందుకని భారతీయ జనతా పార్టీ కూడా ఎలక్షన్లు అప్పుడు ఉండేటువంటి వాడి ఇప్పుడు ఉండదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం గెలిచిన 2023లో ఇవాళ ఉంది ఆ పరిస్థితి చెప్పండి. అందుకనే రాజకీయ పార్టీలుగా ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఒకసారి ఎక్కువ నాడు కనబడుతుంది, ఒకసారి తక్కువ నాడు కనబడుతుంది. ఇవాళ స్తబ్దంగా ఇవాళ ఎలక్షన్స్కి లేదు కాబట్టి ఎక్కడో అక్కడ వాళ్ళ పనులను ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఈ రాజకీయాల గురించి మాట్లాడారు కాబట్టి స్తబ్దం అయిపోయింది అసలు అంతా డల్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఆ డల్ కాదు, మళ్ళీ సందర్భం వస్తే మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు. బీజేపీ సంస్థాగత విషయానికి వచ్చినట్లయితే పార్టీ అధ్యక్ష మార్పు ఉంటుంది అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల ముందుగానే, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ వచ్చిన వెంటనే కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రచారం లెక్కన మిగిలిపోయింది కానీ రాష్ట్ర అధ్యక్ష మార్పు మాత్రం లేకుండా ఉంది. దాని గురించి నాకు పెద్ద తెలియదు.
దేశంలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలనో ఎట్లు తీసుకోవాలనో ఎప్పుడు తీసుకోవాలనో వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేను దాన్ని చెప్పలేను. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారు. తప్పు, ఊహాజనితమైన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తున్న విష ప్రచారం తప్ప దీనిలో నిజం లేదు. అంటే ఎందుకొరకు ఇది పదే పదే ప్రచారం జరుగుతుంది? గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారం జరిగినట్టు. జనరల్గా ఏంటంటే మొన్నటి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ కూడా గెలుచుకున్న తర్వాత కేసీఆర్ గారు పార్టీని నడపలేడేమో, ఇంత శక్తివంతమైనటువంటి పార్టీ పట్టుకుండడం కంటే మనంతా బీజేపీలో విలీనం అయితే బాగుంటుంది అనేటువంటి చర్చ కింద వాళ్ళ పార్టీలు రావచ్చు, కానీ ఎక్కడ కూడా మా పార్టీలో అట్లాంటి చర్చ లేదు. కాంగ్రెస్ ఎందుకొరకు ఈ విధంగా ప్రస్తావిస్తుంది? మరి కాంగ్రెస్ తనకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, కానీ బీఆర్ఎస్ మీద కోపం ఉందా, లేకపోతే దీన్ని కథం పట్టేయాలనే ప్లాన్ ఉందా, ఏముందో తెలియదు, కానీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యం, అంటే ఏదో కొద్దిగా వార్త లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫో లేకుండా సీఎం స్థాయి లాంటి వ్యక్తి అలాంటి కామెంట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఒకేసారి ఓటమి గురైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తన ర్యాంక్ అండ్ ఫైల్ పైనుంచి కింద దాకా ఉన్న నాయకులంతా కూడా నిశ్చేష్టులు అయిపోయినారు. నిరాశలు, నిస్పృహలు ఉండొచ్చు. దాని నుంచి వాళ్ళు అక్కడక్కడ మా సార్కి నడిపే కెపాసిటీ లేకపోవచ్చు, నడిపే ఓపిక లేకపోవచ్చు, నడిపే వయసు లేకపోవచ్చు, నడిపినా మనల్ని నమ్మకపోవచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళే ప్రశ్నించుకొని మనం కూడా బీజేపీలో పోతే బాగుండు, లేదా బీజేపీలో విలీనం అయితే బాగుండు అని చెప్పి వాళ్ళేమైనా అంటుండొచ్చు, కానీ దాని మీద ఆధారపడి వీళ్ళని మాట్లాడుతుండొచ్చు. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ పార్టీతో కలిసి విలీనం కావడానికి సిద్ధంగా లేదు. ఓకే, ఇది ఈటల రాజేందర్ గారి యొక్క అభిప్రాయం. ఏదైతే రుణమాఫీ ఉందో అది రుణమాఫీని ప్రభుత్వం లెక్క ఏదో పూర్తి చేసినట్టుగా చేసింది తప్ప చిత్తశుద్ధితో చేయలేనటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హైడ్రా విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా కూలగొడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా విలీన ప్రక్రియ ఏదైతుందో ఈ విలీనం ఏదో గీతలు గీసి ఇక్కడి నుంచి అక్కడ మెర్జ్ అయినట్టుగా చెప్పడం కాకుండా శాస్త్రీయబద్ధంగా ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏవైతే పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి వారు అంటున్నారు. ఇక పార్టీ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే పార్టీ ప్రభావం ఏం తగ్గలేదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ ప్రజలు తమకు 35% ఓట్లు వేశారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.